అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. ఈ రోజు కనుమ కాబట్టి మా ఇంట్లో మటన్ దమ్ బిర్యానీ స్పెషల్ ఈ రోజు అత్తయ్య చేయబోతున్నారు. మీరు కూడా చూద్దాం ఎలా ఉండాలో. నాకు కూడా ఇంకా రాదు కాబట్టి చూసి నేర్చుకుందాం. ఓకే అండి, ప్రిపేర్ అయిపోతే ఏమేమి కావాలో అత్తయ్య గారిని కూడా అడిగి తెలుసుకుందాం. అత్తయ్య గారు ఏమేమి వేయాలండి? కేజీ రైస్, కేజీ రైస్, బిర్యానీ ఆకు, మరాఠీ మొగ్గలు, అనాస పువ్వు, జాపత్రి, లవంగాలు, షాజీరా, యాలక్కాయలు, దాల్చిన చెక్క, నెక్స్ట్ కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా, సాల్ట్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఆయిల్. ఇంకా మెయిన్ వెజిటేబుల్స్ ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు. ఓకే, స్టార్ట్ చేసేద్దాం అత్తయ్య గారు. ఓకే. అయ్యో, అన్నిటికన్నా మెయిన్ మర్చిపోయాను అనుకుంటారా? మటన్ ఉంది. నెక్స్ట్ మెయిన్ ఇంకా కావాల్సింది మటన్ దమ్ బిర్యానీ కాబట్టి మటన్. ముందుగా కేజీ రైస్కి కేజీ మటన్ అండి. మనం కడిగి పెట్టుకున్నాం మటన్ని. 2 స్పూన్లు కారం వేస్తున్నాం. నెక్స్ట్ సాల్ట్ కూడా 2 స్పూన్లే వేద్దాం. నెక్స్ట్ ఐటెం గరం మసాలా 2 స్పూన్లు వేస్తున్నాం. ధనియాల పొడి 1 స్పూన్, పసుపు హాఫ్ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్స్, 3 స్పూన్స్ అంటే మనకు కావాల్సిన క్వాంటిటీలో వేసుకుందాం. పెరుగు కప్పు. నెక్స్ట్ కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుందాం. మొత్తం కలిపేసుకుందాం. ఉప్పు కారాలన్నీ పట్టేలా కలుపుదాం ముక్కలకి. 1 గంట సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కుక్కర్లో వేసుకుందామండి. సో నానిపోయింది కాబట్టి కుక్కర్లో వేసేసుకుందామండి. వేసుకున్న తర్వాత గ్లాసున్నర వాటర్ వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద పెట్టి 5 విజిల్స్ రానిద్దాం. ఓకే అండి, మనం కుక్కర్ పెట్టేసుకున్నాం కాబట్టి అందులోకి రైస్ కూడా ప్రిపేర్ చేసుకుందాం. 5 గ్లాసుల రైస్ అండి. కేజీ రైస్కి కేజీ మటన్ అన్నమాట. అందులోకి ఇది కూడా ప్రిపేర్ చేసేసుకుందాం. రైస్ కూడా నానబెట్టేద్దాం. స్టవ్ వెలిగించేసుకుందాం. బ్యాండి కూడా పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఆయిల్ కూడా వేసేద్దాం. అత్తగారు ఆయిల్ వేసేయండి. ఆయిల్తో పాటు నెయ్యి వేసుకున్నది అవసరం కదా. ఓకే, నెక్స్ట్ నెయ్యి ఎప్పుడే కాదు, బిర్యానీ మసాలాలు వేసేద్దాం. నెక్స్ట్ ఆనియన్స్ అత్తయ్యారు. రెండు టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఓకే అండి. ఉల్లిపాయలు అవి మగ్గిపోయినాయి బాగా. ఇప్పుడు మనం ఆల్రెడీ మటన్ ప్రిపేర్ చేస్తున్నాం కాబట్టి అది వేసేద్దాం ఇందులో. మటన్ వేసేస్తున్నాం. వాటర్ కూడా మనం వంపేయక్కర్లేదు, ఎలాగే ఇందులో మనం వాటర్ వేస్తాం కాబట్టి వాటర్ కూడా యాడ్ చేసి ఇప్పుడు వేసేద్దాం. మటన్ వేసాక 6 గ్లాసులు వాటర్ యాడ్ వేసుకోవాలండి. ఎందుకంటే ఆల్రెడీ బాయిల్ చేసి మనం వేసాం కాబట్టి ఇప్పుడు ఇంకా మాకు తక్కువ వస్తుంది అనిపించింది కాబట్టి వేస్తున్నాం. నెక్స్ట్ పుదీనా కొత్తిమీర కూడా యాడ్ చేసుకున్నాం. మొత్తం అయిపోయిన తర్వాత మరి కొంచెం దాచుకున్నాం మేము లాస్ట్ వేయడానికి.
ఓకే అండి, ఎసరు కూడా మరిగిపోతుంది. మనం రైస్ వేసేసుకుందాం. అండి రైస్ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి, ఎక్కువ కలపకూడదు. బాస్మతి రైస్ కాబట్టి మళ్ళీ ఇరిగిపోతుంది రైస్. మీకు వాటర్ కూడా కొలత చెప్పాను కదా, ఎక్కువ వేసుకున్న ముద్ద అయిపోతుంది అన్నం. అందుకే క్వాంటిటీ బట్టే వేసుకోవాలి మనం. సో ఇప్పుడు మూత పెట్టాక దగ్గరికి వచ్చిన తర్వాత అప్పుడు చూసుకొని సిమ్లో పెట్టుకుందాం. చూసేద్దామండి ఎలా ఉందో. ఇంకా ఉందా క్లియర్ వాటర్? ఇంకా కొంచెం అదుగు కనిపిస్తుంది కదా, ఇంకా కొంచెం వాటర్ ఉంది, అది కూడా మగ్గిపోతే అప్పుడు బాగుంటుంది. 5 minutes రెడీగా ఉండండి. ఓకే అండి, ఇంకా కొంచెం వాటర్ ఉంది. ఇప్పుడు మనం పైన గార్నిష్ చేసుకుందాం. నెయ్యితో ఇంకా కొత్తిమీర పుదీనాతో గార్నిష్ చేసుకుంటే అదిరిపోతుంది. నాకైతే చూస్తుంటే నోరు ఊరిపోతుందండి. మీకు కొత్తిమీర పుదీనా వేసేసారు. నెక్స్ట్ నెయ్యి కూడా వేస్తారు. నాకు నెయ్యి అంటే చాలా ఇష్టం అండి, ఎక్కువ ఏంటి అత్తయ్య గారు నెయ్యి మాత్రం. మూత పెట్టేసుకొని సిమ్లో పెట్టుకుందాం. నెక్స్ట్ అయిన తర్వాత చూద్దాం ఎలా ఉందో. రేపేంది చూద్దాం ఎలా ఉందో. అత్తయ్య సర్వ్ చేస్తున్నారు. నాకైతే గుమ్మగుమ్మలు వచ్చేస్తుంది, స్మెల్ చాలా బాగా వస్తుంది. అత్తయ్య పీసెస్ అయితే వేయకండి, నేను మటన్ తిండి కదా. చూడడానికి కూడా చాలా బాగుందండి. చాలండి అత్తయ్యారు. ఓకే, బిర్యానీ ఆనియన్స్ దీంతో పాటు థమ్స్అప్ కూడా అంటే చాలా బాగుంటుంది. అత్తయ్య రెడీగా పెట్టారు. థ్యాంక్స్ అండి. ఆల్రెడీ నేను మార్నింగ్ చికెన్ ఫ్రై చేసుకున్నామండి, అంటే మటన్ తిండి కాబట్టి అత్తయ్య చికెన్ వేసి తీసుకొచ్చారు నా కోసం. థ్యాంక్ యూ సో మచ్ అత్తయ్య గారు. నాకైతే నోరు ఊరిపోతుంది చూస్తుంటే. అదే చిన్నమత పెట్టండి, కాలిపోయేలా ఉంది, వేడి వేడిగా పొగలు వచ్చేస్తుంది బిర్యానీలోంచి. చాలా 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 బాగుందండి. నేనైతే పీసెస్ తింటే రైస్ మాత్రం చాలా బాగుంది. మీరు పీసెస్ తింటారు కాబట్టి మీకు దాంతోపాటు 2 బాగుంటాయి. చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి, మమ్మల్ని ఇలాగే ఎంకరేజ్ చేయండి. మా ఛానల్ ఎప్పుడు చూస్తూ ఉండండి. ఒక నిమిషం. బిర్యానీలో థమ్స్అప్ కాంబినేషన్ చాలా బాగుందండి. మీరు ట్రై చేయండి. ఓకే, మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ బటన్ కూడా కొట్టండి.